अस्सलाम वालेकुम। హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. अस्सलाम वालेकुम। हमारे फैमिली के तरफ से आप सबको भी ईद मुबारक। अस्सलाम वालेकुम, हमारी फैमिली तरफ से ईद मुबारक। అస్సలాం వాలేకుమ్। హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా నేనైతే మార్నింగ్ లేచాను, నమాజ్ చదువుకున్నాను. ఇప్పుడు యాసినే షరీఫ్ బుక్ అయితే చదువుకుంటూ కూర్చోన్నాను. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈద్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే అండి, ఇంకా నేను వీడియో అయితే ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఏమేమి చేస్తాను, టిఫిన్ అలాగే స్వీట్ ఏం చేస్తాను, ఇదంతా అయితే నేను వ్లాగ్లో పెడతాను. ఇంకా వీడియో అయితే మీరు చూడండి, అలాగే లైక్ అయితే చేయండి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే వాటర్ తాగుతున్నానండి. ఇంకా ఎంత దాహం అవుతా ఉందంటే, ఇంత మార్నింగే అంత దాహం అయితే అవుతా ఉంది. ఇంకా మా ఆయన ఇంకా రయాన్ ఇద్దరు అయితే మార్నింగ్ నమాజ్కి అయితే వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంకా కొన్ని నేను అన్నీ చెప్పాను, అవి తీసుకొని రండి అనేసి. ఇంకా తీసుకొని వచ్చే వరకు కొంచెం లేట్ అవుతా ఉంది. ఇంకా ఫర్హాన్ అయితే ఇంకా నిద్రపోయాడు, ఇంకా లేయలేదు. ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ అయితే షీర్ ఖుర్మా అయితే చేసేస్తాను. ఇంకా మీకు చూపిస్తాను ఏమేమి చేస్తాను అనేది. అలాగే ఇంకా నా మెహందీ చూడండి, ఇంకా బాగుంది కదా. సింపుల్గా ఇలాగా వేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం నాకు. కానీ నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందంటే, నిద్రే లేదండి సరిగ్గా నాకైతే. ఇంకా ఇంకా పండగ అయిపోతే ఫుల్ రెస్ట్ తీసుకోవాలి 2 డేస్ అయితే నేను. నెక్స్ట్ అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడైతే పాలు వేడి చేసి పెట్టాను నేను షీర్ ఖుర్మా చేసేకి. ఇంకా కుక్కర్లో అయితే ఇంకా చిటిముత్యాలు బియ్యం అండి, ఇవి నమాజ్కి లేచినప్పుడు ఇంకా నానబెట్టాను మార్నింగ్ అయితే. అది ఇప్పుడు కుక్కర్లో పెట్టేశాను ముతంజన్ చేసేకి. ఇక్కడైతే బాదం నానబెట్టాను నైట్ అయితే, కొన్ని నానబెట్టాను బాదము, ఇంకా తక్కువ వస్తాయని మళ్ళీ నానబెట్టాను. ఇక్కడైతే ఇంకా వీళ్ళు ఈద్ నమాజ్కి వేసుకొని వెళ్ళేకైతే ఇంకా కొత్త బట్టలన్నీ అయితే తీసి ఇక్కడ పెట్టేశాను నేను రెడీగా వీళ్ళ కోసం. నెక్స్ట్ అయితే ఇక్కడ నమాజ్కి వెళ్ళేకి జంఖానా అండి, ఇంకా అలాగే ఖజూర్ అయితే ఒక బౌల్లో అయితే వేసి పెట్టాను. వెళ్ళే టైంలో అయితే ఖజూర్ ఖచ్చితంగా తిని వెళ్ళాలి అనేసి, మర్చిపోతారనేసి అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ షీర్ ఖుర్మా అయితే చేస్తున్నాను నేను. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా షీర్ ఖుర్మాకి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి వేసి బాగా ఫ్రై చేశాను. ఇంకా షీర్ ఖుర్మా మషాలా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఈసారి కూడా. ఇంకా మా ఫర్హాన్కి అయితే షీర్ ఖుర్మా చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా నమాజ్కి వెళ్ళే ముందే నాకు వేసి ఇమ్మా అని చెప్పాడు. ఇంకా వాళ్ళు రెడీ అయ్యే వరకు అందుకనే నేను రెడీ చేసి పెట్టేశాను. ఇంకా షీర్ ఖుర్మా అయితే వేసి ఇచ్చాను. ఇంకా మంచిగా అయితే మా ఫర్హాన్ తిని ఇంకా రెడీ అయ్యి ఇంకా నమాజ్కి అయితే వెళ్తారు. చూపిస్తాను వాళ్ళు డ్రెస్సెస్ అన్నీ నేను. ఇక్కడైతే ఇంకా హోటల్ స్టైల్లో అయితే నేను కాజు చికెన్ కర్రీ అయితే చేశానండి చపాతీలోకి. ఇంకా ఈద్ అంటే కొంచెం స్పెషల్ చేయాలి అనేసి ఇంకా కొంచెం స్పెషలే చేసుకున్నాను నేను. ఇది ఎలా చేయాలో చెప్తానండి. ఇంకా రీసెంట్గా ఒక వీడియో అయితే తీశాను మళ్ళీ నేను. ఇంకా ఆ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను మీకు. ఇది మెయిన్గా అయితే బయట ఉంటారు కదా, ఇంకా చాలామంది జాబ్స్ చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు, వాళ్ళకైతే ఇది చాలా ఈజీ అండి చేసుకొని చపాతీలో తినేకి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారు, చూపిస్తాను చూడండి. ఇంకా మా ఫర్హాన్ డ్రెస్ అయితే ఇదే అండి, చాలా బాగుంది మాషాల్లా. అలాగే ఇంకా మా ఆయన కూడా చాలా సింపుల్గా అయితే వెళ్ళారు. ఇంకా బయట చూస్తే ఎండ ఎక్కువ ఉంది అనేసి ఇంకా మా ఆయన అయితే జుబ్బా వేసుకోలేదు, క్యాజువల్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళిపోయారు నమాజ్కి. ఇంకా నెక్స్ట్ అయితే రయాన్ అండి. ఇక్కడ కూడా రయాన్కి ఇద్దరికి ఒకే డిజైనే కానీ కలర్స్ వేరేగా తీసుకొని వచ్చాను. ఇంకా వీళ్ళైతే ఇంకా నమాజ్కి అయితే బయలుదేరారు. ఇంకా వీళ్ళు అయితే నమాజ్కి వెళ్ళి వచ్చే వరకు ఇంకా నాకు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకున్నాను. అలాగే ఇంకా నైట్ తీసుకొని పోలేదండి ఎవరు, చాలామంది డ్రెస్సెస్ అయితే అవి కూడా తీసుకొని వెళ్ళారు. ఇంకా నేనైతే వాళ్ళు వచ్చే వరకు ఇలాగా రెడీ అయిపోయాను. ఇంకా పాకిస్తానీ డ్రెస్ అయితే తీసుకున్నాను నేను కూడా. ఇది స్టిచ్ చేసుకొని ఈ డ్రెస్ అయితే వేసుకొని ఉన్నాను. ఇంకా వీళ్ళ ముగ్గురు కోసం అయితే ఎదురు చూసుకొని ఉన్నాను నేను. ఇంకా కర్రీ అయితే చేసి పెట్టేశాను, చపాతీ అయితే చేయాలి. వాళ్ళు వచ్చాక ఇంకా వేడివేడిగా అయితే చేసి ఇద్దామనేసి ఇంకా చపాతీ అయితే చేయలేదు.
ఈ డ్రెస్లోకి చున్నీ అయితే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. చున్నీ అయితే జారిపోతూ ఉంది, అలా ఉంది ఈ డ్రెస్లోకి. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే వచ్చేసారు. ఇంకా ఈద్ ముబారక్ అయితే చెప్తూ ఉన్నారు పిల్లోళ్ళు, ఇంకా మా ఆయన అయితే. जोश है ఇంకా వీళ్ళకైతే టిఫిన్ రెడీ చేయాలి. చపాతీ చేయలేదమ్మా ఇంకా అంటున్నారు. పండగ రోజు అయితే ఖచ్చితంగా అందరికీ ఆకలి అవుతుంది తొందరగా. ఇంకా వీళ్ళకైతే ఇంకా చపాతీ చేస్తూ అలాగే ఇంకా కర్రీస్ అన్నీ తీసి పెట్టేశాను. ఒకవైపు అయితే చేస్తూ ఇంకా వాళ్ళకి పెడుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు వాళ్ళు. ఇంకా వీళ్ళకైతే నేను ఇంకా వేడికి ఎక్కువ తినలేరనేసి ఎక్కడ బాగా చల్లగా ఉంటుందో అక్కడే అయితే ఇంకా నేను టిఫిన్ అయితే తీసిచ్చాను. ఇంకా మిడిల్ రూమ్లో అయితే మాకు మార్నింగ్ టైంలో చాలా చల్లగా ఉంటుంది, అక్కడే తీసి ఇచ్చేసాను. ఇంకా షీర్ హుర్మా, చికెన్ కర్రీ అలాగే చపాతీ అండి. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు చపాతీ చేసేసి తినేసాను. నెక్స్ట్ అయితే ఇంకా మా ఇంటికి పిల్లలు అయితే వచ్చారండి. నాకు రంజాన్ ఈద్ అంటే ఇంకా ఇలాగా పిల్లలు రెడీ అయ్యి వచ్చేది చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా వీళ్ళు మంచిగా ఇలాగ డ్రెస్సెస్ వేసుకొని ఈద్ ముబారక్ అయితే చెప్పేకి వస్తారు. ఇంకా ఫస్ట్ అయితే మా ఇంటికి వచ్చినది సదాఫ్ అండి. ఇంకా మా అన్నయ్య కూతురు అయితే వచ్చింది. ఈ కార్డ్స్ అయితే చూసారు కదా, నేను ఆన్లైన్లో తీసుకుండేది. ఇంకా వాళ్ళకైతే నేను డబ్బులు పెట్టి అలా ఇచ్చాను. అలాగే ఇంకా మా అన్నయ్య కూడా అయితే వచ్చారు ఈద్ ముబారక్ చెప్పేకి. ఇక్కడ మా సదాఫ్కి వీడియో తీసేకి రాలేదు. ఇక్కడ మా మతీన్ చూడండి. ఇంకా మా మతీన్ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇంకా నాకైతే బాగా నచ్చింది డ్రెస్ అయితే మా మతీన్. ఈద్ ముబారక్. ఇది अच्छा है यार, क्या नाम लिखो दे तुमने बचेगा दे दे हुट रख मत दिया షానూర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈద్ ముబారక్. షానూర్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈద్ ముబారక్. ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, షానూర్ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా బా నేనైతే ముత్తంజం చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇయర్ అయితే నేను ఖచ్చితంగా ఈ స్వీట్ అయితే చేసుకుంటానండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు. చూడండి, ముజఫర్ నేను నైటే చేస్తాను. నైట్ చాలా పని ఉండి ఇంకా ముందు వీడియోలో మీరు చూసింటారు. ఇంకా అందుకనే నేను చేయలేదు. ఈరోజు అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ముజఫర్ స్వీట్ అయితే నేను ఇంకా మా పిల్లలకి ఫంక్షన్ చేసామండి. ఇంకా ఒడుగులు ఫంక్షన్ చేసాము. ఆ టైంలో అయితే మా ఇంటికి వంట చేసే అన్న అయితే వచ్చారు. ఆ అన్న దగ్గర అయితే ఆ ముజఫర్ స్వీట్ అయితే నేర్చుకున్నాను నేను. ఇంకా అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అదే ప్రాసెస్లోనే చేస్తాను. చాలా అంటే చాలా బాగా వస్తుంది. పెళ్ళిళ్ళలో ఎట్లా ఉంటుందో స్వీట్, ముజఫర్ స్వీట్ అలాగే ఉంటుంది నేను చేసేది కూడా. ఇంకా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి అందరికైతే చాలా ఇష్టం నేను చేసే ముజఫర్ స్వీట్ అయితే. ఇంకా రంజాన్ ఈద్కి అయితే ఖచ్చితంగా ఈ స్వీట్ అయితే చేస్తాను నేను. ఇంకా ముందు రోజు నైట్ అయితే చేసి పెడితే మార్నింగ్ ఇంకా బాగుంటుంది. కానీ ఇంకా నైట్ అయితే కుదరలేదు నాకు, అప్పుడు అందుకనే ఇప్పుడైతే చేస్తున్నాను. ఈ స్వీట్ అంతా అయ్యేకి చాలా టైం పడుతుందండి. ఇంకా ఇక్కడే దగ్గరుండి చేసుకోవాలి ఈ స్వీట్ అయితే. ఇంకా చాలా టైం పడుతుంది కూడా ఈ స్వీట్ రెడీ అయ్యే వరకు. కానీ ఇంకా అయినా నేను ఎప్పుడు చేసేదే కదా అని ఇంకా పండగ రోజు అయితే చేసేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ భాజీ అంతా రెడీ చేసి కుక్కర్కి వేసి పెట్టేశాను. ఇక్కడైతే స్వీట్ చూడండి. ఇంకా నేను అన్ని కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇంకా భాజీకి అంతా రెడీ చేసే వరకు కూడా ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ మటన్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా నేను మటన్ ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చేసారు చూడండి, చక్కగా రెడీ అయ్యి. వీళ్ళ డ్రెస్సెస్ అయితే బాగా నచ్చాయి నాకు. ఇంకా వీళ్ళ డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ అవుతుంది, కానీ నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసాను. వంట చేస్తూ ఉంటే నా వల్ల అస్సలు కాలేదు. ఇంకా నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వంట చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వీళ్ళకైతే కలిసి ఇలాగా వీళ్ళకి ఇది డబ్బులు అయితే ఇచ్చేసి మళ్ళీ వంట చేసేకైతే వెళ్ళిపోయాను.
చూడండి వీళ్ళ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి లైట్ కలర్లో ఇద్దరికి. ఇంకా వీళ్ళ తర్వాత అయితే ఇంకా మా మరిది పిల్లోళ్ళు వచ్చారండి. ఇంకా వీళ్ళకైతే కలిసి ఈద్ ముబారక్ చెప్పి ఇంకా వీళ్ళకి ఈదీ డబ్బులు అయితే ఇచ్చాను నేను. నెక్స్ట్ అయితే ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా వంట చేసేసాను. ఇంకా వంటలు ఏమేమి చేశాననేది ఆ క్లిప్ అయితే మర్చిపోయానండి నేను. ఇంకా మీకు వీడియో తీసి పెట్టేకి మటన్ ఫ్రై చేశాను, చికెన్ బిర్యానీ చేశాను, ఇంకా స్వీట్ చూశారు, భాజీ రైతా ఇవి అంతా అయితే చేశాను నేను. ఇక్కడైతే ఇంకా సాయంత్రం అండి. ఇంకా నేనైతే మా వంట అంతా అయిపోయాక లంచ్ చేసేసి ఇంకా ఫుల్గా అయితే నిద్రపోయాను. ఒక 2 అవర్స్ అయితే 4 నుంచి 6 వరకు. ఆ తర్వాత అయితే లేచి ఇలాగా ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, అలాగే మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా పిల్లోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లోళ్ళు, వాళ్ళకందరికీ అయితే ఈదీ ఇవ్వాలి అనేసి ఇంకా నేను మా ఆయన ఇద్దరం అయితే వెళ్ళాము అక్కడికి. ఇంకా అలాగే ఇంకా అక్కడ వెళ్ళాక నాకైతే వీడియో తీసే గుర్తుకు రాలేదు ఆ పిల్లోళ్ళకి అది చూసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా ఫొటోస్ దిగాము. ఇంకా అందరం కలిసి ఈద్ ముబారక్ చెప్పుకున్నాము. ఇంకా ఈద్ రోజు అయితే ఇలాగా హ్యాపీగా అయితే ఈద్ చేసుకున్నాము మేము. ఇంకా కొన్ని ఫొటోస్ చూపిస్తున్నాను మీకు. ఇది అండి ఈద్ వ్లాగ్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ అయితే షేర్ చేయండి. ఓకే బాయ్.